వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. చాలా సింపుల్గా టేస్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ 1.5 కప్, ఉల్లిపాయ చిన్న సైజు 1, టమాటో చిన్న సైజు 1, వేరుశనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, అల్లం కొంచెం, కరివేపాకు కొంచెం. ముందుగా మనం తీసుకున్న గోధుమ రవ్వను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలర్ మారేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని అల్లాన్ని చిన్నగా సన్నగా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేగనివ్వాలండి. తాలింపు వేగాక ఉల్లిపాయ టమాటో వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ టమాటో మగ్గనివ్వాలండి. టమాటో మగ్గుతున్నప్పుడు అల్లం ముక్కలను వేసి కలుపుకోవాలండి. టమాటో బాగా మగ్గిన తర్వాత 1.5 కప్కి 4 కప్స్ వాటర్ తీసుకున్నానండి నేను. అంటే 1 కప్పుకి 2.5 కప్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి కరివేపాకు యాడ్ చేసి వాటర్ని మరగనివ్వాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసి కలుపుకొని మూత పెట్టుకొని 3 or 4 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి. అంతే, మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.